హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతులకు ఒక శుభవార్త ప్రకటించింది. 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు ఈ నెల 24వ తారీఖు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది అని కేంద్రం సర్క్యులర్ జారీ చేసింది. ఈ 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బీహార్ రాష్ట్రంలోని బగల్పూర్ అనే సిటీ నుంచి ప్రారంభం చేయడం జరుగుతుంది. అయితే గతంలో పడుతున్న వారికి అలాగే కొత్తగా భూమి కొన్నవారికి పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే కొన్ని నియమాలు విధించడం జరిగింది. ముందుగా గతంలో పీఎం కిసాన్ పడుతున్న రైతులు ఈ 19వ విడత పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఏమి చేయాలి అని మీకు వివరించడం జరుగుతుంది. అలాగే కొత్తగా భూమి కొన్న రైతులకు పీఎం కిసాన్ డబ్బులు పడాలంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఎలా ఉంటుంది అని మీకు చెప్పడం జరుగుతుంది. ఎవరు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వారు వీడియోను లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. గతంలో పీఎం కిసాన్ డబ్బులు పడుతున్న రైతులు ఈ విడత డబ్బులు పడాలంటే మీరు ఈకేవైసీ పూర్తి చేసి ఉండాలి. అలాగే మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఎన్పిసిఐ ఆధార్ మ్యాపింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎన్పిసిఐ ఆధార్ మ్యాపింగ్ లేకుంటే మీ ఖాతాలో డబ్బులు జమ కావు. చాలామంది ఎన్పిసిఐ ఆధార్ మ్యాపింగ్ అంటే ఆధార్ లింకు అని అనుకుంటారు. కానీ బ్యాంకు ఖాతాకు సంబంధించి ఎన్పిసిఐ ఆధార్ మ్యాపింగ్ మరియు ఆధార్ లింక్ అనేది రెండు వేరువేరుగా ఉంటాయి. ఒకవేళ మీ బ్యాంకు ఖాతాకి ఎన్పిసిఐ ఆధార్ మ్యాపింగ్ ఉందో లేదో మీకు తెలియకుంటే సింపుల్గా మీ గ్రామంలో ఉండే పోస్ట్ ఆఫీస్లో ఒక ఖాతా ఓపెన్ చేయండి. కేంద్రం నుండి వచ్చే ఏ నిధులు అయినా కూడా పోస్ట్ ఆఫీస్లో చాలా సులువుగా జమ కావడం జరుగుతుంది. ఇక ఒకవేళ మీరు ఐటీ రిటర్న్స్ కానీ ఫైల్ చేస్తే మీరు ఈ పథకానికి అనర్హులుగా మారిపోతారు. కొత్తగా భూమి కొన్న రైతులు పీఎం కిసాన్కు దరఖాస్తు చేసుకోవాలంటే కొన్ని నియమాలైతే ఉండడం జరిగింది. అందులో ముఖ్యంగా మీరు భూమి రిజిస్ట్రేషన్ చేసిన తేదీని చూస్తారు. భూమి రిజిస్ట్రేషన్ అనేది 2019 ఫిబ్రవరి 2 తర్వాత గనుక ఉంటే పీఎం కిసాన్ దరఖాస్తు రిజెక్ట్ కావడం జరుగుతుంది. ఒకవేళ మీ భూమి పాస్బుక్ 2019 ఫిబ్రవరి 2 తర్వాత వచ్చి ఉండి పీఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఒక మార్గం అయితే ఉంది. మీ భూమి పాస్బుక్లో మీ భూమి పట్టా అయిన విధానంలో అనువంశికం అని ఉంటే మీరు దరఖాస్తు చేసుకోవడానికి అర్హత పొందుతారు. అనువంశికం అని కాకుండా కొనుగోలు కానీ సాదాబాయి నమా కానీ ఇంకా వేరే ఏ ఇతర కారణాలున్నా కూడా పీఎం కిసాన్ పథకానికి అనర్హులు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రభుత్వ పెన్షనర్స్ కానీ ఈ పథకానికి అనర్హులు. సింగరేణి ఉద్యోగులు కూడా మీ పెన్షన్ 10,000 లోపు ఉంటే గనక ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు దరఖాస్తు చేసేటప్పుడు భూమికి సంబంధించిన పత్రాలు నీట్గా కనబడేటట్లు స్కాన్ చేసి ఉండాలి, లేదంటే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఇక ఈ సంవత్సరం నుండి పీఎం కిసాన్ డబ్బులు సంవత్సరానికి 10,000 రూపాయలు 3 విడతలుగా ఇస్తాం అని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. ఈ నెల 24వ తారీఖు పడేటువంటి పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు 2,000 మాత్రమే మీ ఖాతాలో జమ కావడం జరుగుతుంది. ఈ పీఎం కిసాన్ అనేది సంవత్సరానికి 3 విడతలుగా ఒక్కో విడతకు 2,000 చొప్పున 6,000 జమ కావడం జరుగుతుంది. పీఎం కిసాన్ పథకానికి భూమి విస్తీర్ణంతో ఎలాంటి సంబంధం లేదు. రైతుకు 1 గుంట ఉన్నా కూడా అలాగే 10 ఎకరాలు 20 ఎకరాలు పైన ఉన్నా కూడా పీఎం కిసాన్ పథకానికి అర్హులుగానే ఉంటారు. కానీ 5 ఎకరాల పైన ఉంటే పథకానికి ఎలిజిబుల్ కాదు అని ఫేక్ న్యూస్ చాలాసార్లు స్ప్రెడ్ కావడం జరిగింది. ఇందులో ఎలాంటి వాస్తవం లేదు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.